సరే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి జీకే అనేది అదొక సముద్రం, ఓషన్ లాంటిది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఏ సోర్స్ తీసుకోవాలనేది చాలా పెద్ద డైలమా క్వెషన్. అసలు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఒక స్ట్రక్చర్డ్‌గా ఏమైనా చెప్పగలుగుతారా? డెఫినెట్‌గా అండి. మొత్తం జనరల్ స్టడీస్ అంటారు దీన్ని. జనరల్ స్టడీస్‌లో 10 సబ్జెక్టులు ఉంటాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే. ఈ 10 సబ్జెక్టులకు గాను డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామ్ 25-30 మార్క్స్ ఉంటాయండి రైల్వేలో. ఈ 25-30 మార్క్స్‌లో వీలునన్ని ఎక్కువ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయండి. ఎందుకని? ఇంతకుముందు కొంచెం తక్కువ వచ్చినా కూడా జనరల్ స్టడీస్ తక్కువ వచ్చినా కూడా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి కట్ ఆఫ్ మార్కులు బాగా పెరుగుతున్న సందర్భంలో దీంట్లో మార్కులు రీజనబుల్గా రావాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఆ సబ్జెక్ట్ చదువుకోవటం ఎలా చదువుకోవాలి, ఏ సోర్స్ చదువుకోవాలి, అన్నిటికన్నా అద్భుతమైనటువంటి సోర్స్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఈ సబ్జెక్ట్ పుస్తకాలండి. బేసిక్స్ అండి. ఓకే. స్కూల్ టెక్స్ట్ బుక్లు అండి, లైన్ టు లైన్. ఇది అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ అండి, స్టాండర్డ్ బుక్స్ అండి అవి. ఓకే. నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని మా బోర్డ్ కోచింగ్ సెంటర్లో ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం చదవటం కష్టం అనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీ బుక్స్ని ఆబ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసి మనం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ఇచ్చే మెటీరియల్లో ఎన్సీఆర్టీ బుక్స్ మీద మెటీరియల్ ఉంటుంది.